నీ బాధను, నీ ప్రయాసను, నీ చేత చేయించబడుతున్న కఠినమైన దాస్యమును ఇదిగో కొట్టివేసే దినం రాబోతుందని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నీ కష్ట విషయంలో కావచ్చు, నీ బాధ విషయంలో కావచ్చు, నీకున్న ఇబ్బంది విషయంలో, నువ్వు పడుతున్నటువంటి వేదనలు, పడుతున్న దుఃఖం, నాకు ఎవరున్నారు ఈ నాడు లోకంలో? ఎవరు నన్ను చూసేవాళ్ళు? నా కష్టం ఎవరు పట్టించుకుంటారు? నా బాధను ఎవరు పట్టించుకుంటారు? నా ఇబ్బంది గురించి ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు, ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారని ఒకవేళ బాధపడుతూ, ఒకవేళ పెరిగిపోతూ ఉన్నావు. కన్నీళ్ళు చూసిన వాడు, ఆయన నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, ఇదిగో నీ ప్రయాసను, దేవుని కొరకైతే ప్రయాసపడుతున్నావో, దేని విషయంలో నలిగిపోతున్నావో, ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు పిల్లల మనశ్శాంతి లేక, నెమ్మది లేక నువ్వు బాధపడుతున్నావో, ఆయన రాత్రి అనేటువంటి నీ ప్రయాసం, నీ బాధ నేను చూచాను కనుక నీ ప్రయాసాన్ని కొట్టివేసి, నీ బాధను కొట్టివేసి, నీకున్న ఇబ్బంది నుంచి నేను విడిపించబోతున్నానని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాను.